ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. సామెతలు 4వ అధ్యాయం 11వ వచనం, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు జ్ఞాన మార్గాన్ని మనకు బోధించాడా అని మనం చూసుకున్నప్పుడు, దేవుని వాక్యం మనం ఎప్పుడైతే చదువుతుంటామో దేవుని జ్ఞానానికి సంబంధించిన మార్గము మనకు బైబిల్లో దొరుకుతుందండి. ఈ లోకంలో ఏ గ్రంథంలో దొరకదు, ఈ లోకంలో ఏ పుస్తకంలో దొరకదు. కానీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ లోకంలో ఎలా జీవించాలి, ఈ లోకంలో ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలని, ఈ లోకంలో ఎలా ఉండాలని యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క మానవాళికి జ్ఞాన మార్గాన్ని బోధించారు. యథార్థ మార్గం కూడా బైబిల్లో ఉందండి. అది ఎలా ఉంటుందంటే, ఇతరుల దగ్గర మనం ఎలా నడుచుకోవాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఇతరులతో ఎంత మాట్లాడాలి, దేవుడితో ఎంత సమయం గడపాలి, దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి, ఈ లోకంలో ఎవరిని నమ్మితే మనకు పని జరుగుద్ది, ఈ లోకంలో మనుషులను కాకుండా దేవుడిని నమ్మితే మనము ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా దేవుడు మనకు సహాయంగా ఉంటే ఈ లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదని యేసుక్రీస్తు వారి యథార్థంగా లోకంలో బ్రతకమని కూడా యేసుక్రీస్తు వారి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం యథార్థంగా జీవించేటువంటి బిడ్డలుగా ఉండాలండి. యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క మనిషికి మంచి చెప్పాడు, చెడు కూడా ఉంది. చెడు అంటే సాతానే, మంచి అంటే యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో మనుషులు సాతాను మార్గంలోకి వెళ్తున్నారు, అంటే పాపంలోకి వెళ్తున్నారు. ఇతరుని ఎలా మోసం చేయాలా, అదేవిధంగా అతను తాగుతూ వ్యసనాల్లో ఈ లోకంలో పాపంలోనే ప్రతి ఒక్క మానవాడు ఉన్నాడండి. దేవుని మార్గంలో ఈ లోకంలో మనుషులు లేకుండా మార్గం తప్పి తిరుగుతున్నారు. మనం ఈ లోకంలో సరైన మార్గంలోకి వస్తేనే, మనం సరైన దేవుణ్ణి విశ్వసిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈ లోకంలో కనబడే చెట్లను కానీ, పొట్లను కానీ, మనుషులను కానీ, ఈ లోకంలో అధికారులను కానీ, ఈ లోకంలో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాత డబ్బున్నటువంటి వారిని ఎవరిని మనం ఆశ్రయించినా కూడా ఆ మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తుంటాం మనం కూలిపోతాం. కాబట్టి దేవుని జ్ఞానం మనం పొందుకొని దేవుడు చూపించిన యథార్థ మార్గంలో మనం నడిస్తే మనం మోక్షం పరలోకానికి వెళ్తాం. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకంలోనయ్యా మీరు ప్రతి ఒక్క మనుషులకి యథార్థమైన మార్గం చూపిస్తున్నారు. ఆ మనుషులు ఏం చేస్తున్నారంటే మార్గం తప్పి తిరుగుతున్నారయ్యా. మీరు జ్ఞాన మార్గం కూడా ప్రతి ఒక్క మనుషులకి చూపిస్తున్నారు మీ వాక్యం రూపంలో. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే మీ వాక్యాన్ని ఆశ్రయించకుండా ఈ లోకంలో కంటికి కనబడే పాపం వైపు వెళ్ళిపోతున్నారు. ఈ లోకంలో శరీరాశ వైపు, నేత్రాశ వైపు, జీవపటమం వైపు వెళ్ళిపోతున్నారు. కానీ పరిశుద్ధం వైపు, మీ వాక్యం వైపు, మీ మార్గంలోకి ఏ మనుషుడు నడవాలని ఆలోచన విధం లేకుండా ఈ లోకంలో జీవిస్తే చాలని అనుకుంటున్నారయ్యా. లేదయ్యా, మనుషులు చాలా పొరపాటు చేస్తున్నారయ్యా. ఈ లోకంలో మనము 70 సంవత్సరంలో అధిక ఫలం ఉంటే 80 సంవత్సరంలో అయిన ఆయాసమే దుఃఖమే చనిపోయిన తర్వాత రెండో మరణంలోకి వెళ్లకుండా పరదేశికి రావాలంటే, పరదేశి నుంచి పరలోకానికి రావాలంటే, మీ సేవలో ముందుకు కొనసాగాలంటే మేము ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి, మేము ఈ లోకంలో నమ్మకంగా ఉండాలి. బలా నమ్మకమైన మంచి దాసుడని మీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. కాబట్టి ఈ లోకంలో యథార్థంగా జీవించాలి. కాబట్టి ఈ లోకంలో జ్ఞాన మార్గమైన మీ మార్గంలో జీవించాలి. ఈ లోకంలో జ్ఞానము మీకు వెర్రితనంగా కనబడుతుంది. ఈ లోకంలో జ్ఞానం విడిచిపెట్టి మీ పరలోకపు జ్ఞానంతో మేము ముందుకు కొనసాగి మంచి మనసును దయచేయమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు ప్రశ్న జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరించున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్